మనం డబుల్ లింక్ లిస్ట్లో ఆపరేషన్ డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఆ తర్వాత డబుల్ లింక్ లిస్ట్ యొక్క ఆపరేషన్స్ని తెలుసుకున్నాం. క్రియేషన్, ఇన్సర్షన్, డిలీషన్ మూడింటి గురించి తెలుసుకున్నాం కదా. వాటి యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్స్ నా వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్, కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు డబల్ లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఓకేనా. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డబల్ లింక్ లిస్ట్. ఓకే, డబల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? డబల్ లింక్ లిస్ట్లో అంటే నంబర్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ విత్ ఫార్వర్డ్ లింక్ అండ్ బ్యాక్వర్డ్ లింక్ అని మనం ముందే తెలుసుకున్నాం కదా. సో డబల్ లింక్ లిస్ట్లో ఒక నోడ్కి ఎన్ని ఉంటాయి? 3 ఫీల్డ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఫీల్డ్ ఏంటి? ప్రీవియస్ అడ్రస్ని స్టోర్ చేసుకునేది. నెక్స్ట్ ఫీల్డ్ ఏమన్నా డేటాని స్టోర్ చేసుకునేది. అండ్ థర్డ్ ఫీల్డ్ ఏమన్నా నెక్స్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేది కదా ఫ్రెండ్స్. ఇది కదా డబల్ లింక్ లిస్ట్. అలానే వీటికి ఫార్వర్డ్ లింక్ అలానే బ్యాక్వర్డ్ లింక్ కనెక్ట్ అయితే దీన్ని మనం డబల్ లింక్ లిస్ట్ అంటాం కదా. సో ఈ డబల్ లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి డబల్ లింక్ లిస్ట్లో మెయిన్గా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కావాలంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి వాట్ ఆర్ ద డబల్ లింక్ లిస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని. మెయిన్గా ఈ 2 రాసినా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్ డబల్ లింక్ లిస్ట్ వీ కెన్ స్టోర్ ప్రీవియస్ డేటా. అంతే కదా, మనకి సింగిల్ లింక్ లిస్ట్లోనేమన్నా 2 నోట్సే, అది 2 ఫీల్డ్సే ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఇన్ డబల్ లింక్ లిస్ట్ 3 ఫీల్డ్స్ ఉంటాయి. అదే సింగిల్ లింక్ లిస్ట్ యొక్క డిసడ్వాంటేజ్, అది దీనికి అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా, సింగిల్ లింక్ లిస్ట్లో డిసడ్వాంటేజ్ ఏంటి? ప్రీవియస్ అడ్రస్ అనేది నోడ్ అనేది స్టోర్ చేసుకోదు. అది డిసడ్వాంటేజ్ అని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు ఈ డబల్ లింక్ లిస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డబల్ లింక్ లిస్ట్ అనేది ప్రీవియస్ అడ్రస్ని కూడా స్టోర్ చేసుకునేది. ఓకేనా, ఇన్ డబల్ లింక్ లిస్ట్ వీ కెన్ స్టోర్ ప్రీవియస్ డేటా. ప్రీవియస్ యొక్క అడ్రస్ని మనం ఈ నోడ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ ట్రావెల్ బ్యాక్వర్డ్ ఆన్ ఫార్వర్డ్ డైరెక్షన్స్. మనం బ్యాక్వర్డ్కి ఫార్వర్డ్కి రెండింటికి మనం డైరెక్షన్స్ అనేవి ఇస్తాం. బట్ ఇన్ సింగిల్ లింక్ లిస్ట్ ఓన్లీ ఇట్ కంటైన్ ఫార్వర్డ్ డైరెక్షన్. బట్ ఇన్ డబల్ లింక్ లిస్ట్ కంటైన్ backward direction and forward direction. So it is the main advantages of double linked list. Okay, and what are the disadvantages of double linked list is, first disadvantage is large amount of memory can stored. It cannot okay, it cannot store large amount of memory. Okay, it cannot store. ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమొరీ అనేది డజంట్ స్టోర్డ్ అన్నమాట. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ది డబల్ లింక్ లిస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, the insertion and deletion is not easy to compare single linked list. Okay, సింగిల్ లింక్ లిస్ట్తో మనం కంపేర్ చేస్తే ఇన్సర్షన్ డిలీషన్ అనేది ఈజీ అనేది కాదనమాట. ఓకే, సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటంటే ఈజీగా మనం ఇన్సర్షన్ డిలీషన్ అనేది చేస్తాం. బట్ ఇన్ డబల్ లింక్ లిస్ట్ ఇట్ కెనాట్ ఈజీ టు కంపేర్ సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైమ్ ఈజ్ ఇంక్రీజ్డ్. మనం డబల్ లింక్ లిస్ట్ని మనం ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ చేసేటప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుందంట. సో ఇట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ది డబల్ లింక్ లిస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డబల్ లింక్ లిస్ట్. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.